కావాల్సిన పదార్థాలు లెమన్ జ్యూస్, ఆనియన్, జీలకర్ర, శనగపప్పు, శనగ్గింజలు అండ్ పసుపు అండ్ కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ ఇంగువ మెయిన్. ఇవన్నీ మనం ముందే సర్దేసి పెట్టుకున్నాం అనుకోండి, లెమన్ రైస్ చేయడం చాలా ఈజీ. వేడెక్కిన నూనెలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి పోపు వేసేయండి. అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం మనం శనగపప్పు తీసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేయండి. అవి యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ఆర్ పచ్చిమిర్చి వేసుకుంటే బెస్ట్. పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి బాగా కొంచెం గోధుమ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు అండ్ పచ్చిమిర్చిలో ఉన్న కారం మొత్తం ఆయిల్లోకి ఇంక్ అవుతుంది. తర్వాత దాంట్లోకి ఆనియన్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసిన తర్వాత మన దగ్గర ఆల్రెడీ లెమన్ జ్యూస్ పెట్టుకున్నాం కదా, ఆ లెమన్ జ్యూస్ యాడ్ చేసేయండి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత కొంచెం టర్మరిక్ వేసేయండి. అది బాగా కలపండి. పసుపు వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలి. పసుపు వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేయాలి. మంచి అరోమా వస్తుంది, మనకు తెలుస్తుంది అది ఫ్రై చేసేటప్పుడు. ఓకే, అలా ఫ్రై చేసిన తర్వాత దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఓకే, సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకుంటే బెటర్. ఎందుకంటే రైస్లో కలుపుకున్నప్పుడు రైస్లో కూడా వేస్తాం కాబట్టి అప్పుడు తక్కువైతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బాగా మగ్గిన తర్వాత అండ్ మనం పల్లీలు పెట్టుకుని ఉంటాం కదా, ఆ పల్లీలను కూడా వేసేసుకోవాలి. పల్లీలు లైక్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. మీకు నచ్చితే పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. ఫ్రై చేసి వేసుకుంటే మంచిగా రైస్లో తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి. తర్వాత మనం ముందే చల్లార్చి పెట్టుకున్న రైస్ని తీసుకొని కలిపేసుకోవడమే. టేస్టీ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.